హాయ్! అందరికి గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను కూడా. నేనైతే మార్నింగ్ ఇంకా 5:30 అయిపోయిందనమాట. 5:00కి లేసి ఫ్రెష్ అయిపోయాను. అంటే స్నానం వగైరా చేసేసుకున్నాను. స్నానం చేసేసుకున్న తర్వాత ఇంకా బయట వాకిలైతే నూకేసుకుందామని అనుకోని, ఇంకా బయట వాకిలైతే నూకేస్తున్నాను. ఇంకా డిసెంబర్ అయితే వచ్చింది కదా! సో, ఈ టైంకి ఫాల్ అనేది స్టార్ట్ అవుతది. అంటే చెట్లకున్న ఆకులనైతే రాలిపోయి కొత్తయొస్తాయంటారు గదా! అలా. సో, మా ఇంటి దగ్గర ఉన్న చెట్టయితే చాలా పెద్దది అన్నమాట. వేప చెట్టు ఉంది. చాలా పెద్దది. ఇంతకుముందు వీడియోలో చెప్పినాను కదా! సో, అది ఆకులన్నీ మొత్తం రాలిపోయి ఇలా పడుతున్నందుకు అది ఎలా ఉందంటే, మనం ఊకిన తర్వాత 1 అవర్ తర్వాత కూడా దాని ఆకులైతే చాలా రాలి పడుతున్నాయన్నమాట. బాగా ఆకులు పడేసరికి ఇంక నేను ఊకేసి చెత్తయితే ఎత్తేసేసేసినాను. అసలు ఇక్కడ, అక్కడ అని కాదు చెట్ల పూల మొక్కల దగ్గర గూడా సాఫ్ చేయడానికైతే నేను చీపురు పెట్టొద్దు కాబట్టి, ఇంకా మెల్లమెల్లగా చేతులతోనే తీస్తున్నాను. తీసేసి మొత్తము నీట్‌గా నూకేసేసేసి ఇంకా అక్కడ చెత్త అనేది ఎత్తేసేసి మార్నింగ్ కాల్చుదామంటే చెత్త అది త తేమ పడిపోతుందనమాట. అంటే మా దగ్గర మంచు కురుస్తుంది గదా! సో, పచ్చిగా ఉండిపోతుందని చెప్పి ఇంక అది కాలట్లేదనమాట. ట్రై చేశాను రావట్లేదు. సో, నేను స్కూల్‌కెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ చేద్దామని చెప్పి చేద్దాంలే అన్నట్టు ఇంగా వచ్చేసాననమాట. చెత్త ఎత్తేసి అక్కడ ఆకులన్నీ పడేసినాను. ఆకులు వేప చెట్టు ఆకులు కాలుస్తే గూడా మంచిదనమాట అవి. దాని పొగ పీలిస్తే మనకి స్కిన్ మీద ఎలాంటి డిసీజెస్ ఏవైనా ఉన్నా గానీ, ఆ పొగకి పీల్వడం వల్ల మనకెళ్ళిపోతాయన్నమాట. చాలా మంచిది అది హెల్త్‌కి. సో, అది చేయడం కరెక్ట్ అని చెప్పి నేననుకున్నాను. తర్వాత చేద్దాము ఇంకా అని ఊకొని, ఇంకా ముగ్గయితే పెట్టేస్తున్నాను. ముగ్గయితే అయిపోయిందండి. కొంచెమే ఉండే అనమాట. సో, ఉన్న ముగ్గయితే అయిపోయింది. సో, ఇవాల్టికైతే నేను చాక్ పీస్‌తో ఏద్దాం. చిన్నదే గదా! ఏసేది ఎలాగో డైలీ అని చెప్పి ఇంకా నేను చాక్ పీస్‌తో అయితే ముగ్గు పెట్టేసేసేసిన. పెట్టేసి ఇంకా లోపలికొచ్చేసి వంట స్టార్ట్ చేద్దామని చెప్పి బెండకాయలయితే తీసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్‌లో నుంచి. పాలైతే మా దగ్గర పాల ప్యాకెట్లు రావండి. ఇంకా ఇక్కడ సైడ్ అసలు ఎవ్వరు పాలనేది ఇలా పాల ప్యాకెట్లు రావు. మా మమ్మీ వాళ్ళ సైడయితే వస్తాయి. ఆవు పాలు తెచ్చారనమాట. ఎప్పుడు బర్రె పాలే తెస్తారు. కానీ తాగడానికి ఆవు పాలు బెటర్ అని చెప్పారంట. సో, అందుకని ఆవు పాలు తీసుకొస్తే ఇంక నేను ఆవు పాలు పొయ్యి మీద పెట్టేసేసాను. ఇంకా బెండకాయలయితే వాష్ చేసుకున్నాను. నేనైతే ఎప్పుడైనా గానీ బెండకాయలు వాష్ చేసుకొని ఇలా తుడిచిపెట్టుకుంటాననమాట. తుడిచిపెట్టేసేసేసుకొని దాని తర్వాత కట్ చేసుకుంటాను. మరి మీరెలా చేస్తారో నాకు కమెంట్‌లో చెప్పండి. ఫస్టే వాష్ చేసుకుంటారా? లేదంటే ఒక్కొక్కరిది అలగలగా చేసే పద్ధతి ఉంటది కదా! సో, నాదైతే ఇలా ఈ స్టైల్‌లో నేను చేస్తాను. అయితే నేను హైదరాబాద్‌లో నుంచి ఇక్కడికి ఎలా వచ్చాము? ఎందుకని వచ్చామని చెప్పి మీ డౌట్ కదా! మేము హైదరాబాద్‌లోనే ఉండేవాళ్ళమనమాట. స్టార్టింగ్ నుంచి అక్కడే మా అమ్మ వాళ్ళ ఇల్లు, మా అత్తగారిది గూడా అక్కడ సైడే ఉండేవాళ్ళు. కాకపోతే మేము మా బడ్జెట్ కుదిరిన తర్వాత ల్యాండ్ చూసుకుందాం అని చెప్పి చూసినప్పుడు అక్కడే నియర్ బై చూసామనమాట. ఒక 10,00,000లో వస్తే బాగా ల్యాండ్ అని చెప్పి మొత్తం చూసామనమాట. మా బడ్జెట్‌లో ఉండేటట్టుగా. సో, అక్కడ మొత్తం ట్రై చేసాం. అంటే ఇన్ని స్క్వేర్ యార్డ్స్ అని అనుకోలేదు. ఎంతున్నా పర్లేదు 30, 40 ఎంతున్నా పర్లేదు. కానీ మన బడ్జెట్‌లో రావాలని చెప్పి చాలా ట్రై చేసామనమాట. అయితే అంతటా చూసాము, వెతికాము. మంత్ వెతికాము. అడిగిన వాళ్ళని, తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని ఎవ్వరు విడిచిపెట్టకుండా అందరిని అడిగామనమాట. ఎక్కడ మాకు దొరకలేదు. ఇదిగో చూడండి నేను బెండకాయలు కట్ చేసుకున్న తర్వాత ఇట్లా పెంక మీదయితే ఫస్ట్ ఏంచుకుంటాను. ఏంచుకున్న తర్వాతనే బెండకాయ ఫ్రై చేస్తాననమాట. అంటే అలా చేస్తే దానికున్న జిగురు ఉంటుంది గదా! జిగురు అని ఉంటాయి గదా! బెండకాయ. సో, అట్లా చేస్తే ఆ జిగురన్నీ పోతదని జెప్పి చెప్తారనమాట మా అత్తమ్మ. నాకు ఆమె చూపించిన స్టైల్ ఇది స్టైల్ అనమాట. సో, మేము అలాగే చేస్తున్నాము. ఇక్కడైతే అన్నం పెట్టేసేసిన. ఇవాళైతే పప్పుచారు, బెండకాయ ఫ్రై, అన్నము ఈ 3 అనమాట. ఇవాళ ఇవైతే చెయ్యాలి. ఇంకా పాలైతే వేడి చేసేసాను. పోసేసినాను గూడా అనమాట పిల్లలకి. వాళ్ళైతే అక్కడ తాగుతున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ ఇదైతే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. సో, ఆ ల్యాండ్ కోసం దోలాడుతుండంగా మాకక్కడైతే ఏది దొరకలేదనమాట. ట్రై చేసాము. ఎక్కడ చూసినా గానీ మా బడ్జెట్ ఔట్ ఆఫ్ అంటే డబుల్ బడ్జెట్, త్రిబుల్ బడ్జెట్ చూపిస్తుందనమాట. సో, అంత మేము ప్రిఫర్ చేయడం
ల్యాండ్‌కే మనం అప్పు చేస్తే మరి ఇల్లుకెలా అన్నట్టు ఇంకా ఆ థాట్‌లో ఉండిపోయి అంతటా వెతకంగా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఈ ల్యాండ్‌కి తెలిసిన వాళ్ళుండ్రు. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఈ ఏరియాలో ఇప్పుడు మేము ఇల్లు ఉంది కదా! ఆ ఇంటి దగ్గరలోనే ఉంటాడనమాట అతను. అతను చెప్పినాడంట, "ఇక్కడ మా బావగారిది ల్యాండ్ ఉంది. అమ్మేస్తున్నాము. ఎవరైనా ఉంటే చెప్పు" అని చెప్పినారంట. సో, మా తమ్ముడు ఏం చేశాడు, "అక్కడ మీరు ఎలాగో చూస్తున్నారు కదా! ఇది ఒకసారి ట్రై చేయండి. ఇది డెవలప్ అవ్వడానికి చాలా టైం ఏం పట్టదు. కొంచెమే టైం పడతది. ఇంకొకటేందంటే మనకు సిటీకి కొంచెం దగ్గరే. మహా అయితే ఒక 25 మినిట్స్, 30 మినిట్స్ మీది కాదు అని అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. చూడండి. మరి మీరు అనుకున్న దానికంటే బానే ఉంటది" అని అంటే ఇంకొచ్చి చూసామనమాట. నాకనిపించింది సర్లే ఎంత 20, 25 మినిట్స్, 30 మినిట్స్‌లో వెళ్ళిపోతాం కాబట్టి మనం ఉన్న ప్లేస్‌కి పర్లేదులే ఇంకా డెవలప్ అవ్వడానికి గూడా ఛాన్సెస్ ఉంది కదా అనుకోని, పల్లెటూరైనా పర్లేదు మనం అడ్జస్ట్ చేసుకొని ఉందాం కదా అని చెప్పి ఇంకా నేను ఇక్కడైతే ల్యాండ్ తీసేసుకున్నాను. ఇంకా మేమేమనుకున్నామంటే ఇల్లు కట్టడానికి ఇప్పుడే లేదులే, టైం పడతది. ఇప్పుడే ఏడ కడతాము అని నేననుకున్నాను. అయితే ఇంక మేము అది ల్యాండ్ తీసుకున్నాము. అదంతా అయిపోయింది. ఇంకా ల్యాండ్ తీసుకున్న తర్వాత ఒక 2 ఇయర్స్ అనమాట. 2 ఇయర్స్‌లో మాకు ఇల్లు కట్టాలన్న ఆలోచన కూడా వచ్చేసింది. ఎలా అనంటే ఇంకా మా బడ్జెట్ కొంచెం రెడీ అయిపోయింది. హాఫ్ బడ్జెట్ రెడీ అయింది. హాఫ్ బడ్జెట్ ఇంకా వాళ్ళు వీళ్ళు ఇస్తారు గదా! అమ్మవారు ఇస్తారు గదా! అన్నట్టు ఆ థాట్ తోటి నేను ఇంగ స్టార్ట్ చేద్దాంలే అనుకోని స్టార్ట్ చేశాననమాట. ఇల్లు స్టార్ట్ చేయడానికైతే స్టార్ట్ చేశాను గానీ, ఎవరైనా ఇల్లు స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళు ఇస్తానంటారు ఎలాగో, కానీ ఆళ్ళు ఇస్తా అన్న అమౌంట్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. అలా దగ్గర పెట్టుకొని మీరు స్టార్ట్ చేస్తేనే మీకు సాటిస్ఫైడ్ కూడా ఉంటుంది. ఎలాంటి మధ్యలో ప్రాబ్లమ్ అయితే రాదు. మాకైతే ఇస్తారు కదా! మీరైతే స్టార్ట్ చేయండి అని అన్నందుకు మేమైతే స్టార్ట్ చేశామనమాట. అది వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉండేనంటే అసలు మేము అడగలేకుండా అన్నట్టుగా ఉండిపోయింది. వాళ్ళకి ఏమైందో ఇగ మాకైతే అమౌంట్ అయితే వాళ్ళు ఎవరైతే ఇస్తామన్నారో వాళ్ళైతే ఇవ్వలేదనమాట అమౌంట్. సో, మాకైతే చాలా కష్టమైపోయింది. ఇంకా వాళ్ళిస్తా అన్న అమౌంట్ మాకు కుదిరించుకోవడము చాలా ప్రాబ్లమ్ అయిపోయిందంటే అసలు ఈ ఇల్లు కట్టేటప్పుడైతే మధ్యలో ఆగిపోయింది కూడా. ఒక 4, 5 మంత్స్ అయితే ఆగిపోయింది. అసలు మేము పిల్లర్స్ ఏసేసి ఆపేసామనమాట. స్లాబ్ కూడా పడలేదు. చాలా కష్టమైపోయిందనమాట. ఇంక నేనైతే చూడండి ఇంగా పప్పుచారు అయితే పొయ్యి మీద ఎయడానికైతే నేను ఇగ పొయ్యి మీద పెట్టేసేసేసిన. పప్పుచారు అయితే రెడీ అవుతుందనమాట ఇక్కడ. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాను గదా! సో, ఇది మిర్రర్‌లో చూపించినట్టుగా చూపిస్తుంది వీడియో. అంటే నేను యాక్చువల్‌గా చేసిందంతా రైట్ హ్యాండ్ తోటే. కానీ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్‌లా చూపిస్తుందనమాట. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. అన్నం కూడా రెడీ అయిపోయింది. వాళ్ళకైతే నేను టిఫిన్స్ ప్యాక్ చేసుకోండి అని చెప్పి ఇచ్చేసాననమాట. టిఫిన్స్ ప్యాక్ అయితే వీళ్ళే చేస్తారు. పిల్లలే చేస్తారు. నేనేమి చెయ్యననమాట. ఇంకా వాళ్ళు చేసేసేసుకొని స్పూన్స్ ఏసేసుకుంటారు. ఇంకా నేను ఒకసారి చెక్ చేస్తాను. అన్నీ కరెక్ట్‌గా పెట్టినారా లేదా అనైతే చెక్ చేస్తాననమాట. వాళ్ళకి రావాలన్నట్టుగా. ఇంకా మా వాడైతే బాసనలు తోమడంటే అదేంటిది మిక్సీ బౌల్ ఒక్కటి తోమి పెట్టమని చెప్పాను. ఇంకా వాడు చూడండి మిక్సీ బౌల్ అయితే కడిగేసాడనమాట. కడిగి నీట్‌గా చూసుకుంటున్నాడు కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పి. లేకపోతే మళ్ళీ ఒకసారి వాష్ చేస్తాడు వాడు. అట్లయితే వాష్ చేస్తున్నాడు. చేస్తుంటే ఇక్కడ పప్పుచారు పొంగిపోతుంది మమ్మీ అనంగానే నేనక్కడ జుట్టేసేది వేస్తున్నాను భవిష్యకి. సో, అక్కడి నుంచయితే నేను వచ్చేసేసి ఇంకా పొయ్యయితే బంద్ చేసేసేసినాననమాట. అది పొంగుతుందని. అయితే అక్కడి నుంచి మేమిక్కడికి వచ్చినామనంటే అది చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్న జర్నీ అనమాట. అలా ఆగిపోయిన తర్వాత మళ్ళీ మేము ఆ అమౌంట్‌ని సర్దుబాటు చేసుకొని మళ్ళీ అది పని స్టార్ట్ చేసిన తర్వాత నేను మొన్న హోమ్ టూర్‌లో చూపిచ్చాను గదా! ఇక్కడైతే ఇంకా వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదనమాట. ఇంకా చెప్పాలంటే ఒక 20% వరకైతే ఇంకా ఇన్‌కంప్లీటే ఉంది. అయినా గాని మేము రెంట్ హౌస్ అనేది ఇక్కడ రెంట్ అయితే ఉండదనమాట. రెంట్‌కి ఎవరు ఉండరు. ఈ ఊర్లో అయితే రెంట్‌కి దొరకదు. ఇంకా మేము గూడా ప్రిఫర్ చేయలేదనమాట. ఎలా ఉన్నా మన ఇంట్లో ఉండడం బెటర్ గదా! అన్నట్టు ఇప్పుడు గూడా ఉంటున్నాం కదా! అడ్జస్ట్ చేసుకొని ఉందామని ఇంకా అడ్జస్ట్ చేసుకొనే ఉంటున్నామనమాట. ఇలా ఉన్న మా ప్రపంచంలో అసలు మా డైలీ రొటీన్స్, మా హడావిడి ఎందుకంటే యాస్ ఎ వర్కింగ్ వుమన్‌గా నేను మార్నింగ్ పిల్లలతో పాటే రెడీ అవ్వాలి. అంటే 8:00 కల్లా నా పనులు మొత్తం ఇంట్లో పనులు పూర్తయిపోవాలి. నేను పూజ చేసుకోవాలి, రెడీ అయిపోవాలి. ఇవన్నీ చేయాలనమాట.
సో, నేను ఒక్కదాన్నే ఏం చేయను. నాకు పిల్లలైతే సపోర్ట్ చేస్తారు. లైక్ నేను బాసన్లు తోమేసేస్తే వాళ్ళు స్టాండ్‌లో ఏసేయడం గాని, బాసన్లు తోమడానికి వచ్చినప్పుడు అక్కడ నేను మొత్తం వాళ్ళకి చెప్తాననమాట. ఇల్లు మొత్తం ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా బాసన్లు ఉంటే నాకు తీసుకొచ్చి చినుకులేసేయండి అని చెప్తాననమాట. వాళ్ళు ఎక్కడెక్కడ కనిపించినయి చూసి తీసుకొచ్చి ఎత్తేసేస్తారు. ఇంకా నేను నీట్‌గా అయితే కిచెన్‌లో బండ ఉంటుంది గదా! మొత్తం అదైతే కడిగేసేసేసినా. ఇంకా బాసన్లు కడిగేసేసుకుంటే అయిపోతది. ఇంకా పిల్లలకైతే బసొచ్చే టైం అయిందనమాట. కరెక్ట్ 8:00కి బసొచ్చేస్తది. 8:00 కల్లా వీళ్ళు రెడీగా అయిపోవాలి. సో, వాళ్ళైతే రెడీ అయిపోయినారు గాబట్టి, ఇంక నేను బాసన్లు తోమేసేసి చూసుకుంటున్నాను. ఈ ఇంట్లో మాకు ఆహ్, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నా, ఎలాంటి ఫెసిలిటీస్ లేవనుకున్నా, మాకు అందులో హైదరాబాద్ లైఫ్ లీవ్ చేసేసి మేము ఈడికొచ్చినప్పుడు అందరూ ఒకటే అన్నారనమాట. "మీరక్కడి నుంచి ఇక్కడ ఎలా అడ్జస్ట్ అవుతారు? అవ్వలేరు. అక్కడ మీకు అన్నీ పక్క పక్కకే దొరుకుతాయి. కానీ ఇక్కడ ఏవి దొరకవు. అన్నీ దొరుకుతాయి అక్కడ. కానీ ఇక్కడైతే ఏవి దొరకవు. ప్రతి ఒక్కటికి మీకు దొరకాలి అంటే ఖచ్చితంగా మీరు 12, 13 కిలోమీటర్స్ అయితే మీరు ట్రావెల్ చేయాలి. అప్పటిదాకా ఇక్కడ ఏవి దొరకవు. మీరు అడ్జస్ట్ అవ్వలేరని చెప్పారనమాట. కానీ నాకైతే అనిపిచ్చింది ఎవ్వరు ఎలా అన్నా మేమనుకుంటే అదయిపోతది. సరే మనము ఏ దానికైనా గానీ మనం మన లైఫ్ లీడ్ చేయాలంటే ముందు ప్రీ ప్లాన్ ఉండాలనమాట. ఏదైనా మనం అనుకుంటే మాత్రం ప్రీ ప్లాన్‌గా చేసేసుకుంటే అంటే ఇప్పుడు సపోజ్ ఎల్లుండి మనకి పూజ ఉంది. పూజకి కొబ్బరికాయ గావాలి, పువ్వులు కావాలంటే అవంటే ఈడ దొరుకుతాయి. కానీ పువ్వులు దొరకవనమాట మా దగ్గర. చెట్టుకి తెంపుకోవాలి. లేదంటే చెట్లకి లేవు అనంటే మాత్రం కొనుక్కోవడానికైతే అసలిక్కడ వీలే ఉండదు. పూలు అమ్మనే అమ్మరనమాట మా దగ్గర. నేనేం చేస్తానంటే మా వారి పని అక్కడే గాబట్టి అంటే సిటీలోనే ఇంకా ఆయన అక్కడే పని చేస్తున్నారు కాబట్టి గోశాలలో చేస్తున్నారు కాబట్టి వచ్చేటప్పుడు నేను ముందే తెప్పించి పెట్టేసేసుకుంటాననమాట. తెప్పించుకొని ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి దాంట్లో పెట్టేసేసుకుంటే ఇంకా నాకు ఇదనే కాదు ఏదైనా సరే నేను ఏ విధంగా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ముందే ప్రీ ప్లాన్‌గా అలా తీసి పెట్టేసేసుకుంటాననమాట. పిల్లలు 8:00 అయిందనమాట. ఇంకా పిల్లలైతే బస్ కోసం అని చెప్పి ఎళ్లి అక్కడ కూర్చుంటున్నాం మమ్మీ అనంటే, ఇంకా మీరెళ్ళిపోండి అని చెప్పాను. ఇంక నేనైతే బాసన్లు తోమేసేసుకొని, ఆ బాసన్లన్నీ స్టాండ్‌లో అయితే సదిరేసుకున్నాను నీట్‌గా. మళ్ళీ అవి నేనొచ్చేంత టైం వరకు అలాగే ఉండిపోతాయనమాట. సో, అందుకని నీట్‌గా సదిరేసుకున్నాను. సదిరేసుకొని ఇంకా ఇల్లు మొత్తం మళ్ళీ పిల్లలు అటు ఇటు తిరగడం వల్ల కొంచెం దుమ్ము దుమ్మైతే అయింది. అదైతే కాళ్ళకి బాగా తడతా ఉంటది మట్టి. మా సైడ్ మట్టయితే బాగా వస్తది. సో, ఆ మట్టి మొత్తం ఎత్తేసేసి ఇగ బట్టలైతే పిండేసేసిన. పిండేసేసినాం. ఇంకా స్కూల్‌కైతే ఎళ్ళిపోయాననమాట నేను. ఆ స్కూల్‌కెళ్ళే వీడియో అయితే పెట్టలేదు. ఎళ్ళిపోయి వచ్చినాను. వచ్చేసేసి ఇంకా స్టవ్ అయితే మార్నింగ్ నేను పొంగింది గదా! పొంగింది అని చెప్పి ఇంకా ఆ పొంగింది తుడవలేదనమాట. నేను బాసన్లు తోమేటప్పుడు. ఇదైతే ఇప్పుడు తోమేద్దాం అని చెప్పి నీట్‌గా అయితే తోమేసేసేసుకున్నాను వచ్చిన తర్వాత. ఉన్న బాసన్లు గూడా పెట్టేసేసేసిన. అంటే బాసన్లంటే ఏమి లేవు. మా టిఫిన్ లంచ్ బాక్సెస్ ఉంటాయి గదా! ఇంకా లంచ్ బాక్సెస్ పొద్దుగాల కర్రీస్ అన్నం, రైస్ ఇటు అయిపోయేది ఉంటది గదా! అది మొత్తం రైస్ బౌల్ ప్లస్ అవి. ఇంకా స్కూల్‌కెళ్ళొచ్చిన తర్వాత ఏవైతే ఐటెమ్స్ ఉన్నాయో గిన్నెలున్నాయో అవైతే నీట్‌గా తోమేసేసేసినాననమాట. ఇంక తోమేసిన తర్వాత నేను మొన్న సండే రోజు ఒక బ్లౌజ్ అయితే కుట్టినాను. హాఫ్ అది పెట్టలేదు. ఆ హాఫ్ బ్లౌజ్ పూర్తి చేసేద్దాం అని చెప్పైతే ఇంక నేను ఇక సండే నేను వీడియోని ఐ మీన్ హోమ్ టూర్ చేశాను కాబట్టి, సో, అందులోనే ఈ వీడియో పెట్టాలనుకోలేదనమాట. బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసింది. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా అది స్టిచ్చింగ్ చేసిన వీడియో అయితే పెడతాను. మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అంటే బ్లౌజ్ కటింగ్ అవన్నీ నేనెలా నేర్చుకున్నాను ఏం సంగతి అది కూడా చెప్తాననమాట దాంట్లో. అది వీడియో నేనైతే పోస్ట్ చేస్తాను. కామెంట్‌లో పెట్టండి. ఇంకా బ్లౌజ్ కుట్టడానికి వెళ్ళిపోవాలి కాబట్టి బ్లౌజ్ కుట్టడానికైతే వెళ్ళిపోతాను. నా వీడియో అయితే నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అందరూ ఇంకా బాగా మీకు నా వీడియో నచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. అందరికీ చెప్పండి వీడియో బావుందని చెప్పండి. ఇంతే అనమాట. మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం ఇదే అనమాట. అక్కడ రెంట్లు అవన్నీ పే చేయలేక మేము ఇక్కడికొచ్చేసామనమాట. పల్లెటూరుకొచ్చేసాము. అయినా ఇక్కడ లైఫ్ పీస్‌ఫుల్ అండ్ హెల్తీగా ఉంది. సో, మేము హ్యాపీ అనమాట.
అయితే మేము ఇది చేసేసి నేను పెట్టేసే లోపటనే ఇంకా మా వారైతే వచ్చినారు. అక్కడ పని నుంచి వచ్చేసారు. అప్పటికే నేను పిల్లలకి వాళ్ళకైతే ఇంకా వాళ్ళు ఫుడ్ తింటున్నారనమాట. అన్నం పెట్టేసేసేసి తినేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పి వాళ్ళకి వీడియో కనిపిస్తే చాలు ఇలా చేయడం అలవాటయిపోయింది. మా వారైతే బాక్స్ తీసుకొచ్చారు. ఏంటని చెప్పి నేను ఓపెన్ చేస్తామని చెప్పి ఓపెన్ చేస్తుంటే నాకది అర్థమైపోయింది స్వీట్స్ అని. కానీ ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు స్వీట్స్ అంటే ఇష్టమైతే కామెంట్‌లో స్వీట్స్